హాయ్ ఫ్రెండ్స్, నవీన్ చంద్ర హీరోగా నటించిన హనీ సినిమా ఈ మధ్య రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. ఈ సినిమా చేతబడి చుట్టూ క్షుద్రపూజల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. హీరో బాగా డబ్బు సంపాదించాలనుకుని స్కూల్లో పనిచేసే భార్యని, ఇంట్లో తిరిగే పాపని పక్కన పెట్టి క్షుద్రపూజలు చేసే బ్యాచ్లతో తిరుగుతూ పిల్లి యొక్క మాయని ఉపయోగించి కోటీశ్వర్లు అవడం ఎలా అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు సంపాదిస్తూ ఉంటాడు. అయితే ఫస్ట్ తన కూతుర్ని వాడి తన మీద ప్రయోగం చేసుకొని సక్సెస్ అవుతాడు. ఆ తర్వాత దాన్ని అందరికీ చూపిస్తూ డబ్బులు సంపాదించే క్రమంలో హీరో భార్య కూతురు ఎలా రియాక్ట్ అయ్యారు అన్నదే కదా. ఇది షార్ట్ ఫిలిం లాంటి సినిమా. ఒక 40 నిమిషాల్లో తీయాల్సిన సినిమాని 2 గంటల సినిమాగా తీయడం పెద్ద మైనస్ పాయింట్. ఆ తీసిన విధానం కూడా అంత గొప్పగా అనిపించదు. ఓకే, తక్కువ బడ్జెట్లో తక్కువ మంది యాక్టర్స్తో రాజా రవీంద్ర, దివి లాంటి యాక్ట్రెస్ని పెట్టి ఓకే అనిపించేలా తీశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మంచి టెంపోని క్రియేట్ చేసింది. అయితే ఫోటోగ్రఫీ కానీ సినిమా కథా కథనాలు కానీ సినిమాకి అంత ప్లస్ కావు. ముఖ్యంగా బాగా సాగదీసినట్లు అనిపిస్తుంది. హనీ అనే క్యారెక్టర్తో హీరో కూతురు మాట్లాడే సన్నివేశాలు బాగా లేగలా అనిపిస్తాయి. ఇక దివ్యా పిళ్ళై ఉంది కానీ ఆ పాత్రకి అంత గొప్ప కంటిన్యూటీ లేదు. ముఖ్యంగా ఒకసారి పడుకొని దెయ్యం పట్టినట్టు, ఒక పక్క రివెంజ్ తీర్చుకోవడం కోసం రెచ్చిపోయినట్లు ఇలా బీభత్సంగా యాక్టింగ్ చేసి అక్కడ ఏమీ లేకపోయినా ఓవర్గా చేస్తున్నారేంటా అనిపించేలా చేశారు. మొత్తానికి ఈ సినిమా తక్కువ రేట్లకే ప్రదర్శించడం వల్ల చూసిన వాళ్ళకి ఏమి పెద్ద బాధ అనిపించదు. పర్వాలేదు, ఒక్కసారి ఈ సినిమాని అయితే ట్రై చేయొచ్చు మీకు టైం ఉంటే. గుడిలో తీసే సీన్లు, మేనమామ అంటే ఒక అతను వచ్చే సీన్లు అవి కొంచెం ఓకే అనిపిస్తాయి. అలాగే ఆడపిల్లల్ని, చిన్నపిల్లలను కూడా చూడకుండా ఇంటిపై ఉన్నవాళ్ళు తీసుకెళ్ళి నిద్రపోతున్నప్పుడు అసభ్యకరమైన చేష్టలు చేయడం లాంటివి ఆలోచింపజేస్తాయి. ఎన్నున్నా సరే క్లైమాక్స్ మాత్రం అంత గొప్పగా లేదు ఈ సినిమాలో. క్లైమాక్సే పెద్ద మైనస్ ఈ సినిమాకి. క్లైమాక్స్ బీభత్సంగా భయంకరంగా ఉండాలి. ఇది చేతబళ్ళు క్షుద్రపూజలు లాంటి సినిమా కనుక అవి ఏమి ఉండవు. చాలా చప్పగా సాగి క్లైమాక్స్ని మాత్రం హడావుడిగా ముగించేసినట్లు అనిపిస్తుంది. అది పెద్ద మైనస్ పాయింట్ ఈ సినిమాకి. నవీన్ చంద్ర, రాజా రవీంద్ర గుండెల్ని చేతితో బాదుకొని ఆ నాలికి సాగదీసే సన్నివేశాలు బోర్ కొట్టిస్తాయి, చిరాకు అనిపిస్తాయి. దివ్యా పిళ్ళై, దివి ఓకే అనిపిస్తారు. పాప కూడా చాలా బాగా చేసింది. మిగతా క్యారెక్టర్లు వచ్చిపోతాయి కానీ పెద్దగా ఇన్ఫ్లుయెన్స్ చూపించవు. టైంపాస్కి పిల్లి డెలివరీ సన్నివేశాలు మాత్రం చాలా బాధగా అనిపిస్తాయి, చిరాగ్గా అనిపిస్తాయి. నవీన్ చంద్ర ఇలాంటి వెరైటీ సినిమాలు ఎంచుకొని తనలో ఉన్న నటుని ప్రూవ్ చేసుకోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ అతను ఎంచుకున్న కథలు, కథనాలు కొత్తగా అనిపించిన తెర మీదకి వచ్చేసరికి సరిగ్గా దాన్ని ప్రజెంట్ చేయడంలో దర్శకులు ఫెయిల్ అవుతున్నారు. అది ఆయన తెలుసుకోవాలి. నవీన్ చంద్ర ఇలాంటి వెరైటీ సినిమాలు మరిన్ని సెలెక్ట్ చేసుకొని కొంచెం దర్శకుడి విషయంలో జాగ్రత్త పడితే ఖచ్చితంగా ఆయన సక్సెస్ సాధిస్తాడు. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?